Welcome to Bright Brainer. హలో ఎలా ఉన్నారు? మేము ప్రజెంట్ కోనార్క్లో ఉన్నాం అనమాట. కోనార్క్ ఇది మ్యూజియంలో ఉంది. ఇది మ్యూజియం అయితే ఓకే, వర్త్ ఇది 50 అంత తీసుకుంటున్నాడు ఛార్జ్ ఒక పర్సన్కి. చూడండి, ఫుల్ వీడియో పెట్టి నేను ఇది. బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ గజ స్తంభం, నెక్స్ట్ ఏమో కోనార్క్, వీల్ ఆఫ్ కోనార్క్ కూడా వస్తుంది, అది చూడండి. అన్నీ పర్ఫెక్ట్గా చాలా నీట్గా చెక్కారనమాట. ప్రతిదాని గురించి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. చిన్నగా చదువుకుంటూ వెళ్ళండి, చాలా బాగుంటుంది మ్యూజియం, మనకి వర్త్ ఇట్. మళ్ళీ మ్యూజియంలో ఆడిటోరియం కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. థియేటరు హిందీలో వేస్తాడు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం అసలు ఎంత చూడబోతున్నాం, ద వీల్ ఆఫ్ కోనార్క్ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. చాలా బాగుంది, బాగా చెక్కారు దీన్ని. ఇప్పుడు మనం గుడి దగ్గరికి కూడా వెళ్తున్నాము, అయిపోతుంది మ్యూజియం వీడియో. నెక్స్ట్ ఏం గుడికి వెళ్తున్నాం అనమాట, చాలా పెద్దది. కోనార్క్ సూర్య దేవాలయం గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైన చరిత్ర ఉంది దీనికి. ఇది ఒడిశాలోని పూరీ జిల్లాలో ఉంది. 13వ శతాబ్దంలోని తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు ఈ దేవాలయాన్ని కట్టించారు. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే, సూర్య భగవానుడికి అంకితం చేసిన ఈ ఆలయాన్ని ఒక పెద్ద రథంలాగా చెక్కారన్నమాట. ఇవి దీనికి రాయులతో చెక్కబడిన భారీ చక్రాల గుర్రాలు ఉన్నాయి. ఈ సమ్మర్లో వెళ్ళాం కానీ తడిసిపోయాం మేమైతే, మామూలు కాదనమాట. ఇది చాలా పెద్ద గుడి అనమాట. ఇది గార్డెన్ చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. టికెట్ ఇది కూడా ఆల్మోస్ట్ 50 తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్త, చూడండి ఆ చక్రాలు, ఆ చెక్కడం, అబ్బా. (1984) ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
మన 10 రూపాయల నోటు మీద కూడా ఈ బొమ్మ ఉంటుంది, కావాలంటే చూసుకోండి. తర్వాత చెట్లు అక్కడ చాలా బాగున్నది అనమాట. ప్రతిదీ చాలా బాగున్నాయి. చాలా పెద్ద ప్రదేశం కూడా ఇది. మన ఇష్టం ఎంతసేపు అంటే అంతసేపు హాయిగా తిరగచ్చు అనమాట. దీని చుట్టూరు ఒక్కొక్క విగ్రహాన్ని చూడండి ఎలా ఉందో, దాని అంతలా చెక్కారు. ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఎక్కడ చెక్కు చెదిరినట్టు ఎక్కడ నేను చూడలేదు. చాలా బాగున్నాయి. సెక్యూరిటీ మాత్రం చాలా ఎక్కువ మందే ఉన్నారు. సూర్య భగవానుడికి 12 జతల భారీ రాతి చక్రాలు ఉంటాయి దీంట్లో. మరి 7 గుర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ గుడి కూడా ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది అన్నమాట. కోనార్క్ సూర్య దేవాలయం గురించి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ ఆలయంలో సూర్య భగవానుడికి సంబంధించిన 3 విగ్రహాలు ఉండేవి. అవి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సూర్యుడిని ఎలా దర్శించుకోవచ్చో తెలియజేస్తాయి. ఈ ఆలయంలోని రథానికి ఉన్న 24 చక్రాలు 24 గంటలుగా, అలాగే 12 జతల చక్రాలు 12 నెలలుగా ప్రతీకలు. అంతేకాకుండా రథానికి లాగుతున్న 7 గుర్రాలు మనకున్న వారానికి ఉన్న 7 రోజులకి సంకేతం అన్నమాట. ఇది ఖచ్చితంగా పిల్లలు పెద్దలు కన్ఫామ్గా చూడాల్సిన ఈ దేవాలయం కోనార్క్. మేము దీని తర్వాత పూరి జగన్నాథ స్వామి గుడికి వెళ్ళబోతున్నాం అన్నమాట. నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. మరి ఇంకా నేను మళ్ళీ వెళ్ళొస్తా. బాయ్.